సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారికి ప్రాణహాని ఉంది. ఇప్పుడు విశాఖ సిపికి జేడీ లక్ష్మీనారాయణ గారు అయితే ప్రస్తుతం కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనతో లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఎందుకు మీకు ప్రాణహాని ఉందనుకుంటున్నారు? అసలు ఎవరు మీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది కంప్లైంట్లో రైజ్ చేశారు మీరు. నేను ఇక్కడ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. తర్వాత డిసెంబర్ 22న జయభారత్ నేషనల్ పార్టీని పెట్టి పార్టీని విస్తరించే ప్రయత్నంలో ఉన్నాను. ఈ విషయాలు తెలిసిన కొందరు జీర్ణించుకోలేక కావచ్చు, అనేక కారణాల వల్ల కావచ్చు, మొన్న ఒక మీటింగ్ పెట్టి అందులో ఈయన సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా కేసులు సూపర్వైజ్ చేస్తున్నప్పుడు మా బాసుల్ని చాలామందికి ఆయన చాలా కష్టం కల్పించాడు. కాబట్టి చాలా నెలలు వాళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చింది. కాబట్టి అటువంటి మా బాసులకి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, కాబట్టి ఈయన్ని ప్రాణహాని కల్పించాలి అని మాట్లాడుతూ అక్కడ హాజరైన వాళ్ళందరినీ కూడా మీరందరూ కూడా రెడీగా ఉండండి అని చెప్పినట్టు విషయాలు తెలిసి, ఎందుకంటే ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు సర్వసాధారణంగా నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ఇవి మామూలుగా మాకు మా పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుంచి జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేసిన తర్వాత, ముఖ్యంగా సోషల్ మీడియాలో వాళ్ళ ప్రొఫైల్స్ అవి చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు అనుతున్న మాటల్లో ఏదో తథ్యం ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలు మనం కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే సిఆర్పిసిలో 39వ సెక్షన్ ప్రకారం ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా సంబంధితులకు తెలియజేయడం చాలా అవసరం. ఈ విధంగా ఎవరు ఆలోచించారు, వీళ్ళ వెనకాల ఎవరుండే ఛాన్స్ ఉంది, వీటన్నిటి కూడా నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ లెటర్లో పొందుపరిచి సిపి గారికి దీని గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే కేవలం వాళ్ళు మాట్లాడుకున్నది మీకు సమాచారం అందడం వల్లే ఈ కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నట్లు కానీ రెక్కీ చేయడం కానీ ఇట్లాంటిది ఏమన్నా మీకు సమాచారం ఏమన్నా ఉందంటే మీకు ఆలోచన? ఈ మీటింగ్ కొన్ని 2-3 రోజుల ముందు జరిగిందని విన్నాను నేను. ఆ తర్వాత ప్రజల్లో తిరుగుతుంటాను. ముఖ్యంగా ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏదైనా సంకల్పిస్తే చేయడం చాలా సులభం. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో చిన్న చిన్న ప్రాంతాలకు వెళతాము, అపార్ట్మెంట్లకు వెళతాము, ప్రజల్లో మమేకమవుతుంటాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే అది చాలా సులభం అవుతుందన్నది కూడా నాకు తెలుసు. తర్వాత అటువంటిది ఏదైనా జరిగినా కూడా మొత్తం మన పోలీస్ డిపార్ట్మెంట్కి మిగతా వాళ్ళకు కూడా చాలా సమాధానాలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు వెంటనే వారికి తెలియజేశాను. ఆ వ్యక్తుల గురించి నాకు తెలిసిన విషయాలు, ఆ వ్యక్తుల వెనుక ఉన్నవాళ్ళు, వాళ్ళందరి గురించి కూడా ఆ లెటర్లో పొందుపరిచి ఇచ్చాను. వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. నౌ ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. అందులో వాళ్ళు దీని గురించి ఎంక్వైరీ చేసి ఆ వ్యక్తుల మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సిన అంశం. కేసులకు సంబంధించి చాలా కేసులు డీల్ చేశారు మీరు జేడీగా ఉన్నప్పుడు. వాటికి సంబంధించి అప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు చూస్తే మీ మీద ఈ థ్రెట్టింగ్ కాల్స్ కానీ థ్రెట్ చేస్తారనేది కానీ బయటపడుతుంది. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు మీ మీద ఇది చేస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంట్లో వాస్తవం ఉందనుకోవచ్చా? అంటే నేను చెప్పాను, మా బాసులు ఎవరైతే ఉన్నారో మా బాసులకు చాలా ఆయన అసౌకర్యం కలిగించాడు అన్నది అంటున్నారు. ఆ విధమైన బాసులు చాలామంది ఉన్నారు. మీరే అన్నారు చాలా కేసులు చేశామని. ఏ బాసులు ఎవరో అన్నది కూడా పోలీసులు నిర్ణయిస్తారు. అందులో